28,000 సంవత్సరాలు. త్రేతాయుగ ప్రమాణము 12,96,000 సంవత్సరాలు. ద్వాపర యుగ ప్రమాణము 8,64,000 సంవత్సరములు. కలియుగ ప్రమాణము 4,32,000 సంవత్సరములు. 28వ మహాయుగము యొక్క 3 యుగాలు ముగిసి 4వ కలియుగమునందు 5,125 సంవత్సరములు ముగిసినవి. మిగిలిన కలియుగ యుగం 4,26,875 సంవత్సరములు. ఇటువంటి కలియుగంలో 6 రాజులు శకకర్తలు. మొదట హస్తినావతిలో ధర్మరాజుని శకము 3,044 సంవత్సరములు. నంతరం ఉజ్జయినిలో విక్రమరాజు శకము 135 సంవత్సరములు. నంతరము ప్రతిష్ఠా నగరంలో శాలివాహన శకం 18,000 సంవత్సరములు. నంతరము వైతరణీయం యందు విజయాభినందన శకం 10,000 సంవత్సరములు. నంతరం కావేరీ తీరం నాగార్జున శకం 4,00,000 సంవత్సరములు. గౌడ దేశంలో కల్కి భూపతి శకము 824 సంవత్సరములు. అలాగే శ్రీమద్ ఆచార్యుల శకం 825 సంవత్సరములు గడిచినవి. అలాగే శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి శకం 354 సంవత్సరములు. ప్రస్తుతం శాలివాహన శక 1947 గడిచినవి. వర్తమాన శకం 1948 నర్మదా దక్షిణ దేశంలో అంటే చైత్ర శుక్ల ప్రతిపత్తినందు విశ్వావసునామ సంవత్సరం ప్రారంభము అయినది. అలాగే ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం రాజాది నాయకులు రాజా రవి, సేనాధిపతి రవి, సస్యాధిపతి చంద్ర, పరసస్యాధిపతి చంద్ర, రసాధిప శని, అర్ఘ్యాధిప రవి, మంత్రి చంద్ర, పూర్వ సస్యాధిపతి గురు, ధాన్యాధిపతి మంగళ, నీరసాధిపతి బుధ, మేఘాధిపతి రవి. ఉపనాయకులు సస్యాధిప గురు, అశ్వాధిప శని, యుద్ధాధిప రవి, ఛత్రాధిప బుధ, దేవాధిప బుధ, నరాధిప బుధ, శ్రీనామధిప చంద్ర, సర్పాధిప రవి, మృగాధిప గురు, పశునాయక యమ, కోశాధిప గురు, గజాధిప చంద్ర, వ్యాపారాధిప రవి, వ్యవహారాధిప శుక్ర, ద్రవ్యాధిప రవి, వ్యవహారాధిప శుక్ర, రత్నాధిప రవి, మాంగళ్యాధిప శని, వృక్షాధిప మంగళ, సర్వేషాధిపత దీప రవి. మేషాది రాశుల వారి ఆయవ్యయములు. మేష రాశి వారికి 14 ఆదాయము, 11 వ్యయము. వృషభ రాశికి 8 ఆయం, 5 వ్యయం. మిథున రాశి వారికి 14 ఆదాయం, 2 వ్యయం. కర్కాటక రాశి వారికి 8 ఆదాయం, 14 వ్యయం. సింహరాశికి 14 ఆదాయం, 11 వ్యయం. కన్యారాశి వారికి 14 ఆదాయం, 2 వ్యయం. తులారాశి వారికి 8 ఆదాయం, 5 వ్యయం. వృశ్చికాది రాశి వారికి 14 ఆదాయం, 11 వ్యయం. ధనుర్రాశి వారికి 11 ఆదాయం, 2 వ్యయం. మకర రాశి వారికి 5 ఆదాయం, 5 వ్యయం. కుంభరాశి వారికి 5 ఆదాయం,
5 వ్యయం. మీనరాశి వారికి 11 ఆదాయం, 2 వ్యయం. అలాగే విశ్వావసునామ సంవత్సర కందాయ ఫలాలు. అశ్విని నక్షత్రం 0, 2, 3. భరణి 3, 0, 1. కృతిక 6, 1, 4. రోహిణి 1, 2, 2. మృగశిర 4, 0, 0. ఆరుద్ర 7, 1, 3. పునర్వసు 2, 2, 1. పుష్య 5, 0, 4. ఆశ్లేష 0, 1, 2. మఘ 3, 2, 0. పూర్వ ఫల్గుని అంటే పుబ్బా నక్షత్రం 6, 0, 3. ఉత్తర ఫల్గుని అంటే ఉత్తరా నక్షత్రం 1, 1, 1. హస్తా నక్షత్రం 4, 2, 4. చిత్త 7, 0, 2. స్వాతి 2, 1, 0. విశాఖ 5, 2, 3. అనురాధ 0, 0, 1. జ్యేష్ఠ 3, 1, 4. మూల 6, 2, 2. పూర్వాషాఢ 1, 0, 0. ఉత్తరాషాఢ 4, 1, 3. శ్రవణ 7, 2, 1. ధనిష్ట 2, 0, 4. శతవిష 5, 1, 2. పూర్వభాద్ర 0, 2, 0. ఉత్తరాభాద్ర 3, 0, 3. రేవతి 6, 1, 1. ఆది ఎందు 0 వచ్చినచో 4 నెలలు మహావ్యాధి. మధ్య 0 వచ్చినచో రుణభయం. అంత్య 0 వచ్చినచో అంత్య 0 వచ్చినచో రోగపీడము. 3, 0 వచ్చినచో మరణపీడనం. సమసంఖ్య సాధారణం. దశ సంఖ్య ఉత్తమ ధనాధికం. అలాగే అత వృష్టాది వింశోపకము. వృష్టి 11, ధాన్యం 11, తృణం 5, శీతం 13, ఉష్ణ 17, వాత 13, ప్రజాభివృద్ధి 15, ప్రజాక్షయ 15, రాజవిగ్రహం 11, క్షుధ 9, తృష్ణ 7, నిద్ర 13, ఆలస్యం 13, ఉద్యోగం 11, శాంతి 13, క్రోధం 11, దండం 3, భేదం 1, మైత్రి 13, రసనివృత్తి 7, ఫల నిష్పత్తి 11, ఉత్సాహం 9, శలభం 9, సుఖం 13, మూషకం 11, అతివృష్టి 15, అనావృష్టి 3, స్వచక్రం 5, పరచక్రం 11, పరచక్ర నాశం 17, రత్నం 11, వస్త్రం 9, ఘృతం 9, తైలం 5, దూకులం 5, ఉష్ణవస్త్రం 17, క్లౌమం 13, వల్కల 11, భూర్జపత్రం 15, సువర్ణం 11, తామ్రం 17, వంగం 19, కాంస్యం 17, రజతం 11, లోహం 19, త్రపం 9, పిత్తలం 13, సీసం 17, ఉగ్ర ప్రకృతి 17, సౌమ్య ప్రకృతి 7, పాప ప్రకృతి 7, పుణ్య ప్రకృతి 5, వ్యాధి 5, వైషజం
వైషిజ్యం 11, ఆచారం 9, అనాచారం 19, మరణం 9, జననం 15, దేశోపద్రవ 5, దేశశాంతి 15, చోరభయ 13, చోరనాశ 17, అగ్నిభయం 11, అగ్నినాశ 13, విషభయం 7, విషనాశం 11, సేవకత్వం 9, స్వామిత్వం 19, నిజధనం 7, పరధనం 7, ద్యూతం 3, పుంశ్చిలీకరణం 13, జారణం 3, జారణ నాశనం 7, మారణం 9, మారణ నాశనం 9, స్తంభనం 7, నాశనం 3, మోహనం 15, మోహనాశనం 19, గర్భాచటం ఉచ్చాటనం 19, ఉచ్చాటనం నాశనం 11, వశీకరణం 19, వశీకరణ నాశనం 9, వాత ప్రకృతి 15, పిత్త ప్రకృతి 3, కఫ ప్రకృతి 7, ద్వంద్వజ 11, సన్నిపాత 15, యశ 19, ఉపయశం 5, గర్వం 7, ఉగ్రత 9, ప్రపంచం 11, భూతబాధ 13, బోధోపశమనం 15, గ్రహదోషం 17, అండజ 10, జరాయుజ 5, స్వేదజ 7, ఉద్భిజ 9, పుణ్యం 21, పాపం 21, సర్వనివృత్తి 9. అలాగే గురు శుక్రాస్త విచారం. గురువు 11/6/2025 జ్యేష్ఠ కృష్ణ తృతీయ శనివారం నందు పశ్చిమ దిక్కున అస్తమించి 6/7/2025 ఆషాఢ శుక్ల ఏకాదశి శనివారం నందు పూర్వ దిక్కున ఉదయించును. అంటే గురు అస్తమను అన్నమాట. శుక్రుడు 13/2/2025 మార్గశిర కృష్ణ నవమి శనివారం నందు పశ్చిమ దిక్కున అస్తమించి 31/1/2026 మాఘ శుక్ల చతుర్దశి శనివారం నందు పూర్వ దిక్కున ఉదయించును. అలాగే శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉపనాయకుల ఫలము. విశ్వావసునామ సంవత్సరములో దేశవ్యాప్తంగా శాంతి క్షేమ కలుగుతున్నది. అన్ని రకాలుగా సంపద పెరుగుతుంది. కట్టెలు, లోహములు, వస్తువులు ధరలు పెరిగి మంచి గిరాకీ ఏర్పడుతున్నది. రాజా రవిఫలము. సూర్యుడు రాజుగా ఉన్నందున వర్షపాతం తక్కువగా ఉంటుంది. మేఘాలు అల్ప వర్షాలు కురిపిస్తాయి. దీని వలన పశువులు తక్కువగా పాలు ఇస్తాయి. ప్రజలు వివిధ రకాలుగా కష్టాలు అనుభవించవచ్చును. ధాన్యాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. వృక్షములు కూడా తక్కువగా పండ్లు ఇస్తాయి. దేశమంతటా దొంగతనాలు, అగ్ని ప్రమాదాలు, భయము ఉంటుంది. పాలకుల అకాల మరణము జరగవచ్చును. మంత్రి చంద్రుడి ఫలము. చంద్రుడు మంత్రి అయినందున ప్రజలందరూ ఆనందములతో జీవిస్తారు. ప్రజలందరూ రాజులకు
కప్పం కానుకలను సమర్పిస్తారు. వరి, గోధుమ వంటి పంటలు బాగా పండుతాయి మరియు బజార్ల నుంచి ధరలు వస్తాయి. సేనాధిపతి రవి ఫలం. సూర్యుడు సేనాధిపతిగా ఉన్నందున రాజుల మధ్య ఐక్యత ఉన్న వారి మధ్య విరోధ ఏర్పడే అవకాశం ఉంది. రత్నాలు, ధాన్యాలు అధికంగా లభిస్తాయి. వర్షం తక్కువగా పడి గాలులతో కూడి వస్తుంది. అలాగే పూర్వస్యాధిపతి గురుఫలం. పంటల అధిపతి గురువు ఉన్నందున దేశంలో మంచి వర్షపాతం ఉంటుంది. సర్వ రకాల పంటలు బాగా పండుతాయి. దీనివల్ల ప్రజలు ఆనందంగా జీవిస్తారు. పరసస్యాధిపతి చంద్రుడు. చంద్రుడు పరసస్యాధిపతిగా ఉన్నందున ఉత్తమ వర్షపాత ఏర్పడుతుంది. ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుంది. ధాన్యాలకు మంచి ధర లభిస్తుంది. ధాన్యాధిపతి మంగళ ఫలము. కుజుడు ధాన్యాధిపతిగా ఉన్నందున ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడతాయి. ప్రజలు ఆర్థికంగా నష్టపోతారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజానాశం కూడా సంభవించవచ్చు. రసాధిప శని ఫలం. శని రసాధిపతిగా ఉన్నందున అందరూ దుఃఖాన్ని అనుభవిస్తారు. పశువులు నశించవచ్చు. ధాన్య ధరలు పెరుగుతాయి. నీరసాధిపతి బుధుడి ఫలము. బుధుడు నీరసాధిపతిగా ఉన్నందున గురుడికి సంబంధించిన రంగుల రత్నాలు, వివిధ రకాల ధాన్యాలు అభివృద్ధి చెందుతాయి. అలాగే దీర్ఘాధిపతి రవి ఫలం. రవి దీర్ఘాధిపతిగా ఉన్నందున తక్కువ వర్షపాతం, ప్రజల ఆకలితో జీవించుదరు. రాజులు పరస్పర విభేదాలు ఎక్కువగా ఉంటాయి. మేఘాధిపతి రవి ఫలం. మేఘాధిపతి రవి ఉన్నందున తక్కువ వర్షం, అక్కడక్కడ వర్షములు కురియును. దేశవ్యాప్తంగా ప్రజలు కలవరపడతారు. పశుపాలక యమ. పశుపాలక శ్రీ యమన ఫలం. దేశమునందు అనావృష్టి ప్రజల ఉంపట వల్ల గడ్డి మేత స్వల్పంగా పెరుగుతాయి. ఆవు, మహిషి మొదలగువి స్వల్పంగా పాలిస్తాయి. అంతేకాకుండా పశువులకు ఘోర పీడ ఉంటుంది. కాలనాయక మేఘఫల. కాలనాయక మేఘం మేర శిఖరం నుండి ఉత్పత్తి చెంది మధ్యప్రదేశంలో నిరంతరముగా నుంచి వర్షాలు కురుస్తాయి. అన్ని రకాల పంటలు బాగా పండుతాయి మరియు బాగా అమ్ముడుపోతాయి. వృషభగత గురువు చారఫలం. గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నప్పుడు శిశువుల పురుష నాశనము, వర్షాలు మోస్తారు కురియును. దీని వలన మొక్కలు నాశనం, రాజుల మధ్య యుద్ధము జరుగును. మిథున గత గురుచార సంచార ఫలం. గురువు మిథున రాశి యందు సంచరించినప్పుడు భూమిపై ఉన్న రాజులు ఒకరితో ఒకరు విభేదిస్తారు. ప్రజలు యుద్ధ భయాందోళనలు కలుగుతాయి. మేఘములు
కొన్ని చోట్ల వర్షములు కురుస్తాయి. పంటములు అరకొర పండును. కుంభగత శనిచార ఫలం. శని మీనరాశిలో ఉన్నప్పుడు వర్షాల నుండి కష్టం, రాజులకు భయం, సస్యములకు నష్టము, మనుషులకు, వృద్ధులకు, కవులకు, ధనికులకు గొప్ప భయాలు కలుగుతాయి. మీనగత శనిచార ఫలం. శని మీనరాశిలో ఉన్నప్పుడు పంటములు నాశమాగును. ఇనుము వివిధ అపమృత్యు రగుదరు. నదులు, పశువులు, స్త్రీలు, కనకాది వస్తువులు అధికమాగును. రాజులు దారుణమైన కర్మఫలమునందు నిరంతర లగుదురు. ఆర్ద్ర ప్రవేశ బలం. ఈ సంవత్సరం ఆర్ద్ర నక్షత్రం 27/6/2025 ఆదివారం జ్యేష్ఠ కృష్ణ ద్వాదశి దినమునందు ఆరుద్ర నక్షత్రమునందు మధ్యాహ్నం 11:41 ప్రవేశించడం వల్ల దేశమంతటా వర్షము సమృద్ధి కలిగి పంటములు ఉత్తమ ఫలితాలు ఇస్తాయి. ద్వాదశి ఫలం. సమస్త జనులకు నానా విధమైన శుభ ఫలితమును పొందుదురు. రవి ఫలం పశునాశనం. భరణి నక్షత్ర ఫలం రోగములు బహువిధములుగా పీడిస్తుంది. సుకర్మయోగ ఫలం బ్రాహ్మణులు ఉత్తమ కార్యములందు భాగము వహించుదురు. మధ్యాహ్న ప్రవేశ ఫలం దేశమంతటా స్వల్ప వర్ష వల్ల నుండి పంటములు లభించును. దోపిడి దొంగల భయము అధికమవుతుంది. వృష్టి ప్రయాణం 2 అడక వృష్టియాగును. తిదేశ్చ శ్రియమాప్నోతి వారాదర్శౌతం నక్షత్రాత్ ధరదేవాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధ్యర్థం పంచాంగ ఫలముత్తమం.